సో, మనం ఈరోజు ఒక పెద్ద యూట్యూబర్‌తో కొలాబ్ చేస్తున్నాము. అది ఎవరో నైస్ రా. దిగిపోది ఏకేఏ అనిల్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చ. సో, ఉమ్. ఈరోజు గేమ్ ఆడదాం. వాడు నాకు ఇచ్చే ఎలివేషన్ ఎవరన్నా ఇచ్చింటే బాగుండేది బేసికలీ. ఎవరికైనా ఫ్రీగా స్ట్రైక్ కొట్టాలంటే వాడు ఆ ఛానల్ పైన కొట్టేయండి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. నువ్వు ఎమోషనల్ డ్యామేజ్ చేయొద్దు. 2 పడ్డాయి ఆల్రెడీ. ఇంకా అది పడకూడదు అని చెప్పి ఇప్పుడు గేమింగ్ వచ్చేది, లేకపోతే రోజు వీడియో చేసేటాను. అంటే ఇప్పుడే స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేసి పెట్టా. ఈ వీడియో వినాయక చవితి రోజు రికార్డ్ చేస్తున్నా. ఎప్పటికి ఎడిట్ అయ్యి వస్తుందో నాకు సంబంధం లేదు. నాదైతే అది వస్తుంది. నా ఎడిటర్ అనిల్ అడగండి, వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు. మనకున్న బడ్జెట్ కి ఎడిటర్ కూడానా? ఎడిటర్ పేరు కూడా అనిలే, వాడు కొంచెం బేసిక్ గా ఈ గేమ్ గురించి నాకు తెలియదు. మన సర్కాస్టిక్ మనిషి అయినా ఈ పెద్ద మనిషి ఆడదామని చెప్తే వచ్చాను నేను కూడా. ఓకే, లెట్స్ గెట్ ఇంటూ ఇట్. ప్లాట్ఫామ్ రోబ్లాక్స్ అనేది. ఓకే, ఇది లోడింగ్ అంట. Would you please sign Bro. the petition? తెలుసుకోవాలి కదా బ్రో, గేమ్ స్టార్ట్ చేసే ముందు నీకు. బ్రో నీకు ఇన్వైట్ చేయలేదు బ్రో, మర్చిపోయినా. మరి నువ్వు ఇన్వైట్ చేయకుండా గేమ్ స్టార్ట్ చేసు, మళ్ళీ నన్ను గేమ్ ఆడదామని చెప్పి ఇన్వైట్ చేశాను. నేను కూడా నీ లెక్క కొత్త గేమ్ కి. కాన్ఫిడెంట్ కి రోబ్లాక్స్ ఆడదాం, కొలాబ్ చేద్దాం అని అడిగితే నువ్వు రోబ్లాక్స్ ఆడదాం అని ఎందుకు చెప్పావు? ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. పని లేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. అయ్యో, ఓకే లెట్స్ స్టార్ట్. బేసికలీ నేను ఇప్పుడు ఒక థియేటర్ పని చేశాను. ఏం చేస్తున్నావు? ఎగ్జిట్ లేదు, డెస్క్టాప్ ఆడియో తగ్గించుకున్నా అంతే. ఓకే ఉండు వస్తాను నీకు బేసికలీ నేను చిన్నప్పటి నుండి గాడ్ ఆఫ్ వార్, మోర్టల్ కాంబాట్ అలాంటి గేమ్స్ ఆడి పెరిగినండి. ఇవన్నీ చిన్న పిల్లకాయ గేమ్లు, పెద్దగా మనకేం అవసరం లేదు. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఎప్పుడు కొనిచ్చింది? నాకు నేను చిన్నప్పుడు నేను పుట్టమే మా డాడీ నాకు ల్యాప్టాప్ ఇచ్చాడు రా. అవునా? రే ఇంకోసారి మాట్లాడావనుకో. బాయ్ ఇర్ఫాన్ బాయ్, నేను ఇక్కడ ఒక దూల పని చేశా. ఏంటో తెలుసా? ఏం చేస్తున్నావు? డిఫికల్ట్ మ్యాథ్స్ పెట్టే. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఏ ఫ్యూజులా బ్రో? మీకు తెలుసా, నేను ఈసీ స్టూడెంట్. ఈ ఫ్యూజులు ఇవన్నీ మనకు చాలా మామూలు విషయం. ఏ బయటికి వాయిస్ ఏంది, ఏదో తేడా వస్తుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది, ఎవరు అరుస్తున్నారు? ఎవరది? నువ్వే అరుస్తున్నావు. దయ్యం అరుస్తుంది బాయ్. సర్వీస్ రూమ్ అంట. ఏ తీరా, డోర్ తీరా. எனக்கு ஒரு డౌట్ ఇరుకు. అంటే ఇప్పుడు మనం మొన్న ధనుష్ గారి రైల్ సినిమా చూసాం అనమాట, టీవీలో వస్తే. సో అలా ఏమైనా తప్పించుకునే ఆప్షన్ ఉందా అని. నా కొడుకు అవసరం మనకి. ట్రైన్ కాదు లైట్ వస్తుంది. ఏంది ఇది? ఇదేందో ఉంది, ట్రైన్ కాదా? దయ్యమా? ట్రైన్ దయ్యమా? ఆడదయ్యమా మగదయ్యమా? ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? మన ట్రైనింగ్ అది ఏమంటున్నావు శ్రీలంక? బయట ఎక్కడ దొరకదు మనుషులు.
నీకు ఆల్రౌండర్ మనోజ్ తెలుసా? చూడు తెలీదా? నేను ఒక పాట పాడతా నీకే గుర్తొస్తా చూడు. ఏ ఐఎమ్ ఎ సింగర్. స్టార్ట్ చేయి. ఏ నేను మనిషిని కాని నిర్జీవపురాచనే చడమాడు. గుర్తొచ్చాడు పేరు తెలియదు అప్పుడు. ప్రేమ 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 దొరికాయి పోవట్లేదేంద్రా? నేను ఎయిర్పోర్ట్స్ పెట్టినా కాబట్టి సరిపోయింది, లేకుంటేనా నువ్వు పాడిన చూడు అనిల్ ఇట్లా పాడిన పాటకి దుంకుదానగా దుంకలేకపోతాను, అట్లుంది దరిద్రం. నాలాంటి గ్రేట్ సింగర్ కదరా, నీకు జలస్ రా, నువ్వు పాడలేకపోతున్నావు అని. ఎక్స్ట్రా తింటున్నారా? నీతోనే తెలిసి పడాలి. చాలా పాటలు ఉన్నాయి లోపల దాచాం. ఏంది ఇది? ట్రైన్ అంతా నేను ఒక దిక్కు వెళ్దాము, ఫ్యూజ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకో. ఆడుతూ పాడుతూ మాడుతుంటే అలుపు సొలుపు రావులే, ఎందుకంటే చదవడం అంటే మాకు చాలా రోతలే. ఏంది ఏం లేదు, నువ్వు పాడతాను అని డైవర్ట్ చేద్దామని. నేను ఎక్కడున్నా నాకే తెలీదు. అంతే అంతే వాడు అంతే గైస్. రోజు రాత్రి ఎవరింట్లో ఉంటాడో వాడికి తెలియదు, ఎవరి దగ్గర ఉంటాడో కూడా తెలియదు వాడికి. వాడికి చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి, వాడిని అడగండి ఒకసారి వాడి లవ్ స్టోరీలు ఫస్ట్. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర నాకరా మాట్లాడటమే ఎక్కువరా నేను. నిజం నమ్మకం మాట్లాడడం ఎక్కువ. నువ్వు గూగుల్లో శుద్ధపూస అని కొట్టు, నా పేరు వస్తుంది. సరే ఎందుకు రారే ప్లీజ్, వద్దు ప్లీజ్. నిజంరా నేను ఎప్పుడే గే మేము తప్ప ఆడుతున్నామా లేకపోతే ఎంతే నాకు గేమ్ అర్థం కావట్లేదు. ఏదో చేయరా బాబు, ఏదో చేయరా 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 అన్న వచ్చాడు ఇక్కడ. ఇట్లా నాతో పాటు సరే ఆ ట్రైన్ లో వస్తాయేమో అనుకున్నా, వాడేవాడో రీల్స్ లో సగం నుంచే పెట్టాడు, మనం పూర్తిగా చూడం కదా ఏం. అంతే వాడు అంతే, నువ్వు బ్లర్ వీడియోలు చూసి బతికేటాడు నువ్వు. బ్లర్ వీడియోలు అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఇక్కడ నుంచి అటు పోయి ఇట్లా తిరిగేసి వచ్చాం అంతే, ఏం లేదు. బ్రో 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 యా బ్రో, సర్వీస్ రూమ్ అంట. రే ఇంకోసారి మాట్లాడావనుకో ఏం చేస్తావు? నా టార్చ్ ఆపింది, నా టార్చ్ ఆనేది, టార్చ్ ఆపింది, టార్చ్ ఆనేది. అక్కడ జపాన్ ఏదేదో కనిపెడితే చూడు. ఏ టాలెంట్ బాయ్. వీళ్ళు జెన్జీలు చేసేవి, జెన్జీలు అంతా నేనే బ్యాగ్ అవి వేసుకున్నా. అది నేను మంచి జెన్సీ కాదు, నేను జెన్సీ కాదు, చూసావా నేను కుర్తా వేసా ఈరోజు. నేను ఒక మంచి జెన్జీని. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు?